అంటే ప్రియమైన ప్రభు ప్రజలారా చెప్పండి, ఎక్కడంట? నీవు నేను మనము ఒంటరిగా ఉన్నప్పుడు. ఎప్పుడంట చెప్పాలా మీరు? మనము ఒంటరిగా ఉన్నప్పుడు ఏం కలిగి ఉండాలా? పరిశుద్ధత కలిగి ఉండాలి. చాలా మంది ఒంటరిగా ఉన్నప్పుడు ఏం కలిగి ఉండలేరు? పరిశుద్ధతలు ఉండదు వారి జీవితంలో. బైబిల్లో పెద్ద పెద్ద భక్తులే పడిపోయిన సందర్భాలు ఉన్నాయి. అంటే ఒంటరిగా ఉన్న సందర్భంలో ఆదికాండం 3వ అధ్యాయము 1 నుంచి 8 వచనాల వరకు మనం చూసినట్లయితే హవ్వ ఒంటరిగా ఉంది. హవ్వ ఒంటరిగా ఉన్న దానిని బట్టి ప్రియమైన వారలారా, శత్రువైన సాతాను శోధించాడామని ఆమె జీవితం అంతా కూడా ఏమైపోయిందంటే అపవిత్రంగా మార్చబడింది. కారణం ఏంది? ఆమె ఒంటరిగా ఉంది. అయితే నీవు ఒంటరిగా ఉన్నప్పుడు ఎలా ఉండాలంట? పరిశుద్ధత కలిగి ఉండాలా. బైబిల్లో న్యాయాధిపతుల గ్రంథం 14 మొదటి వచనంలో ఉంటుంది, సంసోను ఒంటరిగా ఉన్నాడు. ప్రియులారా, ఆయన ఏమైనాడంట? అపవిత్రపరచబడ్డాడు. ఉందా లేదా బైబిల్లో మాట? న్యాయాధిపతులు 14 కూడా చదవండి, త్వర చదువుదాం, నేను ముగిస్తా ఇంకా. ఏమండి, సంసోను తిమ్నాతునకు వెళ్ళి ఒక్కడే పోయాడా? ఇంకెవరైనా పోయారా ఆయనతో పాటు? చెప్పాలా? ఒక్కడే పోయాడు. అంటే ఒక వ్యక్తి ఒంటరిగా ఉంటే శత్రువైన సాతాను ఆ వ్యక్తిని ఏం చేస్తాడంట? ఆవరిస్తాడు. తెలుసా మీకు? ప్రభు బిడ్డలైన వారు ఎన్నడూ కూడా వారు ఒంటరిగా ఉన్నప్పుడు వారు ఏం కలిగి ఉండాలంటే దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. ఇసాక్ అనే వ్యక్తి ఉన్నాడు కదా బైబిల్లో. ఏం చేసినాడు ఆయన? ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేసినాడండి? పొలములో వెళ్ళి ధ్యానించినాడు. పొలంలో ధ్యానించాడండి బైబిల్లో, ప్రార్థన చేసినాడు. ఒంటరిగా ఉన్నప్పుడు ఖాళీగా లేడు. నువ్వు ఒంటరిగా ఉన్నావంటే మాత్రము బైబిల్ చదవకుండా ప్రార్థన చేయకుండా ఉంటే శత్రువు ఏదో ఒక రీతికి నేను ఏం చేస్తాడు? చాలామంది ఒంటరిగా ఉంటే ఏం చేస్తారు తెలుసా? ఫోన్లు ఓపెన్ చేస్తారు ఇక కదా. ఫోన్లు బ్యాచ్ ఉంటారు కొంతమంది. ఇక ఫోను చెవుకాడు పెట్టారంటే చెప్పాలా, ఫోను చెవుకాడు పెట్టారంటే చెవులో రక్తం వచ్చేది కూడా తెలియదు వారికి, అంతగా మాట్లాడతారు ఫోను. మీరు మన్నించాలా, నేను మిమ్మల్ని అనట్లా, జరిగే సందర్భాన్ని చెబుతున్నా కదండి. చాలామంది, అది బ్రదర్స్ అయినా సిస్టర్స్ అయినా చిన్న ఎవరైనా సరే ఆ ఫోను మాట్లాడే సమయం ఏదో కొద్దిసేపు వాక్యాన్ని ధ్యానించటమో అనుకూలత లేదా నీకు? వాక్యాన్ని ధ్యానించడానికి వాట్సాప్లో కొన్ని ఇమేజెస్ పెడతా ఉంటారు కదా. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు, వర్షం పడేటప్పుడు తారుబాలు పట్టగట్టుకొని కింద కూర్చొని ఒక అతను బైబిల్ చదువుతూ ఉంటాడు. అంత వర్షం పడతా ఉంటే చూడలేదు? అలాంటివి మీరు చూసారా లేదా అమ్మ? చూడలేదా? అడుక్కునే వాళ్ళు ఒక్కడే సింగిల్గా కూర్చొని బాస్పట్లు వేసుకొని బైబిల్ చదువుతూ ఉంటాడు. అట్లా బైబిల్ చదువుతూ ఉంటాడు, వర్షం పడుతూ ఉంటుంది. అంటే నేను ఎందుకు ఈ మాట చదువుతున్నాను? ఒంటరిగా ఉన్నప్పుడు ఎలా ఉండాలంట? నీవు పరిశుద్ధత కలిగి ఉండాలి. అవ్వ పడిపోయింది ఒంటరిగా ఉండి, సంసోను పడిపోయాడు. మూడోది ఎవరు పడిపోయారు తెలుసా? ఎవరు? దావీదు. ఒకానొక సమయంలో దావీదు సాయంకాలము మేడ మీద ఒంటరిగా ఒక్కడే హాయిగా తిరుగుతున్నాడట. హాయిగా సైనికులేమో యుద్ధానికి పోవలసిన వాడు ఏం చేసినాడంటండి? ఎన్నింటి దాకా అనుకుంటాడండి? ఆ మాట చదవండి ఒకసారి. 2వ సమూయేలు 11:1 నుంచి 2వ సమూయేలు 11:1 నుంచి చదవండి. 2వ సమూయేలు 11:1 చదవండి. వసంత కాలమున ప్రొద్దుగూకు వేళ అంటే ప్రొద్దు పొడిచే వేళ, ప్రొద్దు గూకే వేళ. అది అమ్మ పొద్దు గూకేదేనా? అంతేనా? ప్రొద్దు గూకడం అంతేనా అనేది? పొద్దు పొడిచేదంటే ఉదయం, అంతేనా? ప్రొద్దు గూకేదంటే రాత్రి. పడక మీద లేచాడంటే చూడండి, అంటే ఎప్పుడు పండుకోవాలి?
పండుకోవడానికి కూడా పిల్లలు సమయం ఉంటుందా ఉండదా చెప్పండి అమ్మ. తినటానికి అర్ధరాత్రి 2-3 సమయాలు తింటారు ఎవరన్నా? తింటారా? అర్ధరాత్రి 2-3 సమయాలు తింటారా? మగం కడుక్కుని ఎవరన్నా ఆ సమయంలో? పోనీ ఒకటి ఆ సమయంలో తింటారు ఎవరన్నా? చూడండి, దావీదు అంటే ఎప్పటి వరకు పనుకున్నాడు ఆయన? సాయంకాలం పొద్దుగుకి ఎవరకు పనుకున్నాడంట. ఎంత బాధ్యత ఉందా? బాధ్యత లేదు ఇప్పుడు ఆయనకి. వాళ్ళేం యుద్ధం చేయడానికి పోతే శత్రువులతో ఈయన బనుక్కొని లేచి, అంటే ఒక్కడే లేచి ఆరామంగా తిరుగుతుండ, కళ్ళు నలుపుకొని నిద్రలేసి నలుపుకొని తిరుగుతుంది. చూసే అట్లా ఒంటరిగా ఉన్నాడు. పిల్లరా, చూడకుండా చూసినాడు ఆయన దావీదు, పాపంలో పడిపోయినాడు. బైబిల్ మనకి నేర్పించే సత్యం ఏంటంటే, ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు ఎలా ఉండాలంట? పరిశుద్ధంగా ఉండాలి. సాతాను శోధిస్తాడు నిన్ను. మత్తయి సువార్త 4:1-10 వచనాలు మనం చూసినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువారు కూడా 40 దినాలు ఒంటరిగా ఆయన ప్రార్థన చేస్తే ఆ శోధకుడు వచ్చి ప్రభుని శోధించడం లేదా? 4లో ఉంది ఆ మాట. శోధకుడు వచ్చి ఆయనను శోధించాడు. పిల్లరా, ఇంకా మనం చూస్తాం ఆదికాండ 39లో ఉంది. 39లో యోసేపు కూడా ఒంటరిగా ఉన్నప్పుడు పోతీఫరు భార్య తనని ఏం చేసింది? శోధించింది. ఒంటరిగా ఉన్నప్పుడు. అయితే పరిశుద్ధత కాపాడుకున్నటువంటి వాళ్ళు ఎవరంట చెప్పండి? ఒకటి యోసేపు, ఒకటి యేసుక్రీస్తు ప్రభు, రెండోది ఎవరంట? యోసేపు. అంటే వారు ఒంటరిగా ఉన్నప్పుడు కూడా పరిశుద్ధతను ఏం చేసినారంట? వారు కాపాడుకున్నారు. కాబట్టి ఒకటి, హృదయం అనే ఇంటిలో పరిశుద్ధత ఉండాలి. రెండవదిగా ప్రియమైన వాళ్ళని, మనము ఒంటరిగా ఉన్నప్పుడు ఏముండాలంట? పరిశుద్ధత ఉండాలి. రక్షించుకుందాం, యోగ్యముగా పాలు పొందుదాం, ఏమైనా ఉంటే సరి చేసుకుందాం, ఒప్పుకుందాం, విడిచిపెడదాము, ప్రభు దగ్గర క్షమాపణ అడుగుదాం, యోగ్యముగా పాలు పొందుదాం. ప్రభు కోరేది. మూడవది